డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈశాబ్ రౌండ్ వన్ అలాట్మెంట్ వచ్చింది. దీని విశ్లేషణలో భాగంగా ఆల్రెడీ కూడా మనం ఎన్ఐటి రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది, జిఎఫ్టిఏ ఎలా ఉంది, ట్రిపుల్ ఐటీ ఎలా ఉంది అనేది కూడా మరి వీడియో చేయడంతో చేసాము. అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటి వరంగల్ యొక్క రౌండ్ 1 కట్ ఆఫ్ హోమ్ స్టేట్కి మరి అదర్ స్టేట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, మరి రౌండ్ 2లో ఏమైనా మరి కొత్త సీట్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంది, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది కదా అది కూడా చూసేద్దాం. మరి అదర్ స్టేట్ అంటే ఆంధ్ర పిల్లల కోసం కూడా చూసేద్దాం. ప్రతి ఒక్కరు కేటగిరీ వైజ్కి చూద్దామమ్మా. ముందు ఓపెను, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ చూద్దాం. ప్రతి ఒక్కరు కొత్తగా జేఈ మెయిన్ 2027 స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అయితే ఛానల్ నుంచి వస్తాయి. మీ పిల్లలు కూడా మరి ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీ, మరి రానున్న 2027లో ఐఐటీలో చేరే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్ ద్వారా ఉండే మోటివేషన్. మీరు అందరు చూశారు, ఇది హోమ్ స్టేట్ కోటాము. హోమ్ స్టేట్ కోటాలో ఏ బ్రాంచ్కి ఎలా వచ్చినాయి ఒకసారి చూద్దాం. మరి సిఆర్ఎల్ ర్యాంక్ ఓపెన్లో ఏ విధంగా వచ్చింది చూడండి. ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో సిఎస్సి 4303 మన మెంటర్షిప్ అమ్మాయికి ఒకరికి వచ్చింది. మరి తర్వాత ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి ఏఎంఎల్ 5642, తర్వాత 7000 వరకు వచ్చింది స్టూడెంట్స్కి, కొంతమందికి 8000, ఈసీఈ విఎల్ఎస్ఐ 8800, సిఎస్సి అమ్మాయిలకి ఫీమేల్కి 9000కైనా వచ్చింది, సిఎస్సి ఏఎంఎల్ 9600, ఈసీఈ 10200, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 10400, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 12000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 14286, మెకానికల్ ఇంజనీరింగ్ 18274, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అమ్మాయిలకి 19000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరి అమ్మాయిలకి 22804. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇది కొత్త బ్రాంచ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. దీనిలో ట్రిపుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది. కెమికల్ ఇంజనీరింగు 26620, మెకానికల్ ఇంజనీరింగు 29512, మెటలర్జీ మెటీరియల్స్ 29534, సివిల్ ఇంజనీరింగ్ 4 years 33854, కెమికల్ ఫీమేల్ 35878, సివిల్ ఫీమేల్ 36000, మెటలర్జీ 37000, మెటలర్జీ మ్యాథమెటిక్స్ 5 years 4 years. అంటే టీచింగ్ ఫీల్డ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. మరి 40,000, ఫిజిక్స్ 43, కెమిస్ట్రీ 48కి వచ్చింది, బయోటెక్నాలజీ 49, కెమికల్ 51, మ్యాథమెటిక్స్ 5 years అమ్మాయిలకి 59, 66,000 అమ్మ. ఓవరాల్గా 66,000కి రౌండ్ 1 అయితే కట్ అవటం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ కింద వచ్చేసరికి మరి వరంగల్లో 45, మరి సిఎస్సి ఏఎంఎల్ 6, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 7000, సిఎస్సి అమ్మాయిలకి 9000 కూడా వచ్చింది, ఈసీఈ విఎల్ఎస్ఐ 93, సిఎస్ఏఎంఎల్ 96, 97 ఈసీఈ, 12,000కి ఈసీఈ ఫీమేల్, 14,000 మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ట్రిపుల్-ఈ 14,000, ఎలక్ట్రిక్ మొబిలిటీ 15,000, 23,000 మెకానికల్ 4 years అమ్మాయిలకు 4 years 32,000, మెటలర్జీ 4 years 36, కెమికల్ 42, మెటలర్జికల్ 44. చూసుకోండి ఒకసారి, నోట్ డౌన్ చేసుకోండి. ఫిజిక్స్ 52, సివిల్ 55, మ్యాథమెటిక్స్ 57, బయోటెక్ 60, బయోటెక్ అమ్మాయిలకి 66,000, కెమిస్ట్రీ వీళ్ళకి 78,000 దాకా వీళ్ళకి కట్ అవటం అయితే జరిగింది. మరి వరంగల్ ఓబీసీ ఎన్సిఎల్ మరి 6,000, సిఎస్సి ఈసీఈ 10,000, ఈసీ విఎల్ఎస్ఏ 11,000, ఈసీఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రిపుల్-ఈ 15,800, మెకానికల్ 4 years 25,000, సివిల్ 34,000, కెమికల్ 39,000 4 years, మెటలర్జీ 4 years 39,920, మెకానికల్ 4 years 40,000, సివిల్ 42,000, కెమికల్ 44,590, కెమికల్ ఫీమేల్ 45,290, మెటలర్జీ 5 years 50,000, మ్యాథమెటిక్స్ 5 years 50,000, మరి అదేవిధంగా బయోటెక్ 55,000, మెటలర్జీ 4 years అమ్మాయిలకి 58,000, ఫిజిక్స్ 65,000, మరి కెమిస్ట్రీ 5 years 69,000, మెటలర్జీ 70,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ అయినా హాట్ కేక్ లాగా అమ్ముడిపోతుంది. తీసేసుకుంటున్నారు పిల్లలకు నచ్చినా నచ్చకపోయినా. కెమిస్ట్రీ అయింది, మెటలర్జీ అయింది, బయోటెక్ అయింది, ఏదైనా సరే
ఎనీథింగ్ అని తీసుకుంటారు. మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటాలో ఎలా ఉందంటే 53,000 దాకా 53,980 ఈసీ విఎల్ఎస్ అంటే కంప్యూటర్స్ లేవమ్మా, ఆల్రెడీ కంప్యూటర్స్ హాట్ కేక్ వెళ్ళి అయిపోయినాయి. ఈసీ విఎల్ఎస్ అయింది, నార్మల్ ఈసీ కూడా అయిపోయింది. 69,000 త్రిబుల్ మెకానికల్ 4 years 90,000, కెమికల్ 4 years 1,09,000, కెమికల్ ఇంజనీరింగ్ 1,33,000, మెటలర్జీ 4 years 1,33,000, బయోటెక్ 1,42,000, కెమిస్ట్రీ 1,60,000. ఈ విధంగా స్టూడెంట్స్ 1,00,000, ఫిజిక్స్ 5 years 1,62,000. అంటే వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఉందాం, అంత దూరం ఎందుకు వెళ్ళాలి అనే విధంగా చూస్తున్నారు. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్కి అసలు లేవమ్మా, చూసారా ఇక్కడ ఎస్సీ కన్నా కొన్ని ఉంది కానీ ఎస్టీ స్టూడెంట్స్కి అసలు లేవు. ఎస్టీలో ఓన్లీ 5 years మాత్రమే ఉన్నాయి. 5 years కెమిస్ట్రీ 1,92,160, సివిల్ ఇంజనీరింగ్ 4 years 1,00,000, మరి 2,325 మ్యాథమెటిక్స్. మిగతా అన్నీ అయిపోయినాయి. మరి ఎస్టీ స్టూడెంట్స్కి సిఎస్సి అయిపోయింది, ఈసీఈ, త్రిబుల్ మరి మెకానికల్, మెటలర్జీ ఏమీ లేవు. సివిల్ మాత్రం ఒక్క బ్రాంచ్ మాత్రమే ఉంది, హాట్ కేక్ లాగా. మరి ఎన్ఐటి వరంగల్లో అయితే అయిపోయింది. మరి అదేవిధంగా అదర్ స్టేట్ కోటాలో ఎలా ఉంది? అదర్ స్టేటు మరి హోమ్ స్టేట్ చూసాం కదా, అసలు హాట్ కేక్ 3,000కి వచ్చింది. అదర్ స్టేట్లో సిఎస్సి ఏఎంఎల్ 39, మ్యాథమెటిక్స్ 4 years 4,000, సిఎస్సి 5,000, సిసిఈ 5,400, విఎల్ఎస్ఐ 56, సిఎస్ఏఎంఎల్ అమ్మాయిలకి 62, త్రిబుల్ 10,000, త్రిబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 11,000, త్రిబుల్ ఈసీఈ అమ్మాయిలకి 11,700, మరి ఈసీ విఎల్ఎస్ఐ 12,000 అమ్మాయిలకి అడ్వాంటేజ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 16,360. మరి అదేవిధంగా మెకానికల్ 4 years 18,000, కెమికల్ 22,000, మెకానికల్ 4 years ఫీమేల్ 23,000, కెమికల్ 5 years 23,650, మ్యాథమెటిక్స్ 27,000, ఫిజిక్స్ 29,000, మెటలర్జీ 4 years అమ్మాయిలు 29,000, సివిల్ 30,000. మరి స్టూడెంట్స్ 31,000 కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి, మ్యాథమెటిక్స్ 5 years 33,000, ఫిజిక్స్ 5 years 38,000, బయోటెక్ 38,000, మెటలర్జీ 42,000, సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 43,000, కెమిస్ట్రీ 5 years 43,000, బయోటెక్ 47,900, కెమిస్ట్రీ 5 years మరి ఫీమేల్కి 60,000 దాకా వచ్చింది. హాట్ కేక్ లాగా స్టూడెంట్స్ అయితే ఇక్కడ జాయిన్ అవుతుంది. మరి అదేవిధంగా చూస్తే కెమికల్ ఇంజనీరింగ్ 4 years, మరి ఈడబ్ల్యూఎస్లో సిఎస్సి లేదమ్మా, చూడండి 40,000, మెటలర్జీ 42,000 5 years, మ్యాథమెటిక్స్ 42,000, బయోటెక్ 44,000, ఫీమేల్ మెటలర్జీ 51,800, ఫిజిక్స్ 5 years 53,000, కెమిస్ట్రీ 59,000. ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్కి అసలు సీట్లే లేవు. అదర్ స్టేట్ ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ సిఎస్సి 4,800, 6,000, మ్యాథమెటిక్స్ 4 years, సిఎస్సి ఏఎంఎల్ 6,500, మరి సిఎస్సి ఫిమేల్ 7,700, ఈసీఈ 83, ఈసీ విఎల్ఎస్ఏ 9,000, ఈసీ త్రిబుల్ 14,000, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 15,000, మెకానికల్ 4 years 22,000, కెమికల్ 4 years 29,000, త్రిబుల్ 31,000 ఫీమేల్, ఎలక్ట్రిక్ మొబిలిటీ 33,000, సివిల్ ఇంజనీరింగ్ 34,000, ఫిజిక్స్ 5 years 37,000, కెమికల్ 5 years 37,000. మరి అదేవిధంగా మెటలర్జీ న్యూట్రల్ 38,000 4 years, మెకానికల్ 4 years 39,000 ఫీమేల్, మెటలర్జీ 5 years 41,000, మ్యాథమెటిక్స్ 41,000, కెమికల్ 4 years 46,000, బయోటెక్ 47,000, సివిల్ ఇంజనీరింగ్ 58,000, మెటలర్జీ మెటీరియల్స్ అమ్మాయిలకి మరి 61,000, కెమిస్ట్రీ 5 years 63,000, బయోటెక్ 65, మ్యాథమెటిక్స్ 68 వరకు అయితే కట్ అయిపోయింది అదర్ స్టేట్లు. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అదర్ స్టేట్లు అస్సలు లేవు. అసలు హాట్ కేక్ లాగా ఎవరు వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు మెటలర్జీ 5 years 1,37,116, మ్యాథమెటిక్స్ 1,40,000, మెకానికల్ 1,00,000,
41,000, కెమిస్ట్రీ 5 years 1,58,000, కెమిస్ట్రీ 5 years ఫీమేల్ 2 lakhs దాకా వచ్చింది స్టూడెంట్స్. ఇది చాలా చాలా హాట్ కేక్ అయిపోయింది. మరి ఎస్టీ స్టూడెంట్స్ అదర్ స్టేట్లో చాలా ఉన్నాయమ్మా. ఎస్టీ స్టూడెంట్ హోమ్ స్టేట్లు లేవు, కానీ 44,000 దాకా ఉంది. ఈసీఈ ఎలక్ట్రికల్ మొబిలిటీ 66,000, విఎల్ఎస్ఐ 1,45,000, కెమికల్ ఇంజనీరింగ్ 48,000, బయోటెక్ 1,84,000, కెమిస్ట్రీ 1,22,000, 1,32,000 బయోటెక్. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ 5 years 2,33,000, కెమిస్ట్రీ 5 years 2,80,000. ఇది స్టూడెంట్స్ మరి సిశాప్ 2026 రౌండ్ 1 కట్ ఆఫ్ అయితే ఎవరైతే మరి జేఈ మెయిన్ 2027 ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ అయితే రావటం జరుగుతుంది, కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.